శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలన గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వైకుంఠంలో ఉండేటువంటి ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఇద్దరు కూడా శాపగ్రస్తులై భూలోకంలో హిరణ్యకశులుగా జన్మించినప్పుడు అందులో ఉండేటువంటి హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టగా చుట్టి నీటిలో ముంచివేయబోతుండగా దేవతలందరి యొక్క ప్రార్థన మేరకు బ్రహ్మ యొక్క నాసికా రంధ్రంలో నుంచి బొటనవేలు ప్రమాణంతగా బయటకు వచ్చి అఖండమైనంత విశ్వాకృతిని దాల్చి వరాహస్వామిగా స్వామి యొక్క భూమిని ఉద్ధరించాడని హిరణ్యాక్షుని సంహరించాడని చెప్పని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో దేవతలందరూ కూడా సంతోషంతో స్వామిని గోవిందా అని ప్రార్థన చేశారట. గాం భూమిం విందవాన్ అని దీనికి అర్థం. భూమిని ఉద్ధరించినటువంటి వాడా, మమ్మల్ని సంరక్షించినటువంటి వాడా అనేటువంటి అర్థంతో ఈ ప్రకారంగా చేశారు గనక సంరక్షణ కోరుకునేటువంటి వారందరూ కూడా గోవిందా 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 అని స్మరిస్తూ ఉన్నట్లయితే గనక చక్కటి పరమాత్మ సంరక్షణ ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి శ్రీవారి దివ్యమైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించేటువంటి ఆ గోవిందనామాలను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.